హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టెక్ ఛానల్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేసేయండి. అది కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కోడ్ చెఫ్ తొందరగా సర్టిఫికేట్ ఎలా చేయాలో ఈ వీడియో చెబుతాను. ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం అయితే ఇక్కడ కోడ్ చెఫ్ అని అయితే సెర్చ్ చేయాలన్నమాట. కోడ్ చెఫ్ అని సెర్చ్ చేస్తే మనకి సైట్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. నేనైతే ఫస్ట్ అయితే రిజిస్టర్ అయ్యాను అనమాట. నాకు ఎలా ఓపెన్ అయిపోయిద్ది. రిజిస్టర్ అయింది కాబట్టి మీరైతే రిజిస్టర్ అయ్యండి. గూగుల్ కానీ ఇంకా మెయిల్ ఇచ్చి కానీ రిజిస్టర్ అయిపోండి. ఇక్కడ వస్తే కింద చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ 3 అయితే నేను కంప్లీట్ చేసిన కోర్స్ అనమాట. ఇక్కడ C++ కంప్లీట్ అని ఉంది. నేనైతే అది కంప్లీట్ చేసి మీకు చూపిస్తానమాట. ఇక్కడ సిల్వర్ బ్యాడ్జ్ అవి ఎలా రావాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో సర్టిఫికేట్ ఎలా రావాలైతే చెప్తాను. ఇక్కడ C++ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి అనమాట మీకు ఆల్ ప్రాబ్లమ్స్ అని. సిల్వర్ ఇందాక చెప్పాను కదా సార్, సిల్వర్ బ్యాడ్జ్ రావాలంటే ఇక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలన్నమాట. మీరు అదే చేస్తే 500 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చేస్తే మీకు సిల్వర్ బ్యాడ్జ్ అయితే వస్తుంది. అది పక్కన పెడితే మన సర్టిఫికేట్ విషయంలోకి వస్తే, సర్టిఫికేట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, కంటిన్యూ అని. దాన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. దాన్ని క్లిక్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ సైట్లోకి అయితే పెట్టుకుందాం మనం. 63% కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. అదైతే నేను 70% చేస్తే నాకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సగం అయితే చేశాను. ఇంకొంచెం చేస్తే నాకు సర్టిఫికేట్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి. ఏదో ఒక లాంగ్వేజ్, ఈ C++ అనే కాదు, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసినా మీకు కోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఆ లాంగ్వేజ్ పైన చూడండి, నేను ఆల్రెడీ కంప్లీట్ చేసా కాబట్టి నాకు ఇక్కడ గ్రీన్ టిక్ అయితే కనపడుతుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ కొట్టేస్తున్నాను దానికోసం. ఇంకా ఈ మాడ్యూల్స్ అన్నీ నెక్స్ట్ అయితే కొట్టేస్తాను అనమాట. ఎందుకంటే నేను చేసింది కాబట్టి అది సబ్మిట్ అయ్యింది ఇదివరకే. మళ్ళీ సబ్మిట్ చేస్తే అలా లాంగ్ అవుతుంది. మీరు కోడ్ వాడిచ్చిన క్వశ్చన్స్కి కోడ్ రాయాలంటే మన దగ్గర చాలా అయితే కష్టం. ఈ సైట్లో అయితే ఇప్పుడు ఈ చెప్పే విధానం బట్టి కోడింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. దీంట్లో సర్టిఫికేట్ గెయిన్ చేయొచ్చు. కోడింగ్ రాని వాళ్ళు కూడా, 0 స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి, నాకు ఇది కూడా అయితే అయిపోయింది. అన్నీ నెక్స్ట్ మాడ్యూల్ అని కొడుతున్నాను అనమాట. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అని తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇవన్నీ నెక్స్ట్ అయితే కొడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 63% అనే ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం చేయాలన్నమాట. ఇక్కడ ఫర్ లూప్ అని వచ్చింది, దీని అయితే నేను చేయలేదు. దీన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను అనమాట. చూడండి, కోడ్ అయితే ఉంది, పక్కన సొల్యూషన్ అని ఉంది ఫ్రెండ్స్. మీకు స్టేట్మెంట్ పక్కన సొల్యూషన్ అని దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ షో కోడ్ అని ఉంటుంది, కొన్ని పైన కాపీ చేసుకోండి. దాంట్లో ఎంటర్ అయితే అవుతుంది. సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేస్తే కింద మీకు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అని వస్తుంది. అప్పుడు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు అది సబ్మిట్ అయిపోయి ఇంకోటి అయితే వస్తుంది. ఇంకోటి వచ్చినప్పుడు దాన్ని కూడా మీరు అలాగే ఇందాక చెప్పిన దానిలాగే చేసేస్తే బెటర్. ఇలా చేస్తే మీకు తొందరగా ఆ కోర్స్ అనేది కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మీకు ఉన్న అన్నిటిలో అయితే సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా చేసినట్లున్నాను నేను. దీన్ని కూడా షో సొల్యూషన్ కొట్టాను, కాపీ అయిపోయింది, సబ్మిట్ చేసేసాను. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నాకు ఇంకో మాడ్యూల్ అయితే వచ్చింది. నాకు ఇంకా 63% ఉంది. ఇంకా అది 70%కి వెళ్ళాలన్నమాట. ఇలా వస్తే స్కిప్ కొట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకి ఏందనే నెక్స్ట్ మాడ్యూల్స్ అయితే వస్తాయి అన్నమాట. సొల్యూషన్ కొట్టండి, షో అండ్ కాపీ, ఇక్కడ సబ్మిట్. ఇలా చేసేయండి. మీకు ప్రతి క్వశ్చన్ ఇలాగే చేసేయండి. ఏ లాంగ్వేజ్లో అయినా ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఇలా చేసేస్తే మనకి తొందరగా అయితే అయిపోతుంది.
ఇంకా వీడియో ఎవరికైతే లైక్ చేయలేదో ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి డన్ అయినా ఎక్సలెంట్ వర్క్ అని వచ్చింది. నెక్స్ట్ కొట్టేసాను నేనైతే. నాకు ఇంకో క్వశ్చన్ అయితే వచ్చింది, దానికి కూడా సొల్యూషన్ అండ్ కాపీ సబ్మిట్. ఇలా ప్రతి క్వశ్చన్ ఇలాగే ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ అయినా ఇలాగే, ఏ లాంగ్వేజ్లో అయినా ఇలాగే మీకు ఆన్సర్ అయితే ఉంటుంది పక్కనే. అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పింది ఈజీ, తొందరగా కోడింగ్ స్కిల్స్ లేని వాళ్ళు కూడా చేయొచ్చు అని. అయితే చేసేయచ్చు. దాన్ని కూడా మీకు ఇక్కడ కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టేసేయచ్చు. మళ్ళీ దీనికైతే స్టేట్మెంట్ ఇచ్చాడు, హెల్ప్ ఇచ్చాడు. దీనికైతే వాడు సొల్యూషన్ ఇవ్వలేదు. మన కోడ్ చూసుకొని ఇక్కడ పక్కన మనకు ఆప్షన్స్ తెలియపోయినా కానీ ఏదో ఒకటి క్లిక్ చేయండి, దాన్ని సబ్మిట్ చేయండి. ఏదో ఒకటి క్లిక్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే వాడు ఆ ఆప్షన్ రైట్ అయితే రైట్ అనిస్తాడు, లేకపోతే రాంగ్ అనిస్తాడు. ఇక్కడ నేను చూడండి సబ్మిట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ రాంగ్ అని వచ్చింది నాకు. నేను ఇంకోటి సెలెక్ట్ చేశాను. 2 అనేది అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట. 2 అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేశాక నాకు కరెక్ట్ అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను 2ని సబ్మిట్ చేస్తున్నాను. 2ని సబ్మిట్ చేయగానే కరెక్ట్ అని వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని నెక్స్ట్ అయితే కొడతాను అనమాట. నెక్స్ట్ కొడితే ఇంకో క్వశ్చన్ వచ్చింది నాకు. ఆ క్వశ్చన్ కూడా ఇలాగే ఆప్షన్స్ వచ్చినాయి అనమాట. నేను 4 క్లిక్ చేశాను. నేను సబ్మిట్ అయితే చేస్తాను అనమాట. దాన్ని కూడా మీకు ఈ సబ్మిట్ రైట్ దాని కిందే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్మిట్. అక్కడ నాకైతే ఇక్కడ కట్ అయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే 71% అయితే సాల్వ్డ్ అని వచ్చింది. నాకు ఇప్పుడైతే సర్టిఫికేట్ రెడీ అయిపోయింది. బ్యాక్ టు లర్న్ అయితే కొట్టాను. నాకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వ్యూ సర్టిఫికేట్ అని వచ్చింది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, నేను జావా కంప్లీట్ చేశాను, సి కంప్లీట్ చేశాను, పైథాన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు C++. నేనైతే ఇక్కడ నా సర్టిఫికేట్ని అయితే చూపిస్తాను చూడండి. రివ్యూ కొట్టాను. ఇక్కడ ఓపెన్ చేయమంది, గూగుల్ డ్రైవ్లో ఓపెన్ చేశాను. అక్కడైతే మనకి సర్టిఫికేట్ అయితే చూసుకోవచ్చు. ఈవీఎన్ మనకి అంటే యువర్ ల్యావ్ కంప్లీటెడ్ C++ అని అయితే సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఇదైతే ఫ్రెండ్స్ సర్టిఫికేట్కి ప్రాసెస్. నేనైతే ప్రొఫైల్ అయితే చూపిస్తాను అనమాట. ప్రొఫైల్ అంటే మీకు సిల్వర్ బ్యాడ్జెస్ ఏమి ఉంటాయి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి డైలీ వచ్చి ఒక ప్రాబ్లం చేసేదానికి స్ట్రీక్స్ కూడా ఉంటాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ ఉన్నదేమో స్ట్రీక్స్, దానిపైన సిల్వర్ బ్యాడ్జెస్ అనమాట. నేనైతే 440 చేశాను 500కి. కొంచెం చేస్తే నాకు సిల్వర్ బ్యాడ్జ్ అయితే వస్తుంది. ఇవైతే నేను కంప్లీట్ చేసిన ప్రోగ్రామ్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ప్రొఫైల్ వచ్చేసరికి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎవరికైనా నచ్చిందో